తెనాలి రామకృష్ణ కవి భార్య పేరు మందారవల్లి. ఆమె గొప్ప పండితురాలు. ఆమె తన మేడలో విద్యా సంబంధ ప్రసంగాలు చేస్తూ ఉండేది. శ్రీకృష్ణదేవరాయల వారి భార్య పేరు కళానిలయ. ఆమె మందారవల్లి గొప్పతనం, తెలివితేటల గురించి విన్నది. ఆమెను పరీక్షించాలని కళానిలయ తన కూతురైన కళావతితో రామకృష్ణ కవి ఇంటికి వెళ్ళింది. కళానిలయ తన కూతురి గురించి చెబుతూ తన కూతురు కావ్య నాటకాది గ్రంథాలు చాలా చదివిందని, అయితే తనంత వారు లేరు అని గర్వపడుతుందని, అందుకన్నది మీతో పరీక్షింపచేద్దామని ఈ చోటుకు తీసుకువచ్చానని చెప్పింది. చిన్నపిల్లను తాను పరీక్షించడం ఎందుకని మందారవల్లి తన కొడుకైన వసుంధరుని పిలిచింది. వసుంధరుడు రాగానే కళావతిని పరీక్షించమని చెప్పింది. అప్పుడు వసుంధరుడు ఆ పిల్ల చెప్పిన కవిత్వంలోని తప్పులు ఎత్తి చూపాడు. దీంతో కళావతి వసుంధరుని ముందు నిలబడలేకపోయింది. దీనిని చూసిన కళానిలయకు ఈర్ష్య వేసింది. వెంటనే అచ్చటి నుండి తిరిగి వచ్చింది. ఎలాగైనా జరిగిన అవమానానికి పగ తీర్చుకోవాలి అనుకుంది. తన చెలికత్తె అయిన పల్లవికను పిలిచి విషయం చెప్పింది. తనను అవమానించిన మందారవల్లిపై పగ తీర్చుకునే మార్గం చెప్పమని కోరింది. పల్లవిక ఆలోచించింది. ఆ సమయంలో వారి నగరంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణ మంత్రవేత్త బస చేశాడు. పల్లవిక సోమశేఖరుని కలిసింది. ఒక వ్యక్తిని నీ మంత్రశక్తితో చంపాలి, అందుకు 10,000 వరహాలు కానుకగా ఇస్తానని చెప్పింది. అప్పుడు ఆ మంత్రవేత్త తనకు మనుషులను చంపే శక్తి లేదని, కావాలంటే ఆ వ్యక్తిని దూరంగా విసిరివేయగలని చెప్పాడు. అందుకు సరే అన్నది పల్లవిక. ఇది రహస్యం కనుక 9వ రోజున తన శిష్యుని పంపుతానని, అతనికి ఎవరిని దూరంగా విసిరేయాలో ఒక చీటీలో రాసి పంపమని చెప్పాడు. పల్లవిక 9వ రోజున మందారవల్లి కొడుకు వసుంధరుని పేరుని చీటీలో రాసి సోమశేఖరుని శిష్యులకు ఇచ్చింది. ఆ చీటీ తీసుకున్న శిష్యుడు రాజనగిరిలో ఒకచోట వింతలు విశేషాలు చూస్తూ తన వద్ద ఉన్న చీటీ పారవేశాడు. కొద్దిసేపటికి శిష్యునికి తాను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. చేతిలో చీటీ లేదు. శిష్యుడు ఆ ప్రదేశం అంతా వెతికాడు. చివరికి చెత్తకుప్ప వద్దకు వచ్చి వెతకగా మడిచి ఉన్న చీటీ ఒకటి కనిపించింది. అదే రాజపత్ని ఇచ్చిన చీటీ అనుకుని దానిని తీసుకుని తన గురువుకు ఇచ్చాడు. శిష్యుడు ఆ చీటీలో కళానిలయ కూతురు కళావతి అని రాసి ఉంది. సోమశేఖరుడు మంత్రోచ్చటన చేసి చీటీ ప్రకారం ఒక యక్షిని మంత్రం ద్వారా పిలిచి శత్రువు పేరు ప్రకారం నట్టడివిలో విడిచిరా అని ఆజ్ఞాపించాడు. కార్యం జరిగిందా లేదా అని సోమశేఖరుడు తెలుసుకొనగోరి కళానిలయను సందర్శించాడు. అప్పటికే తన కూతురు కళావతి కనిపించడం లేదు. దాంతో అనుమానం వచ్చి నువ్వు ఎవరి పేరు చెప్పి మంత్రించావు అని సోమశేఖరుడిని అడిగింది. దానికి అతడు మీరు ఏ పేరు చెబితే ఆ పేరు మీదనే మంత్రించాను అని చెప్పాడు. దాంతోపాటు తన దగ్గర ఉన్న చీటీ చూపించగా దానిలో కళానిలయ కూతురు కళావతి అని రాసి ఉంది. అది చూసిన కళానిలయ అయ్యో కొంపమునింగింది, ఇది కళావతికి ఒంట్లో నత్తగా ఉంటే ఆస్థాన్ విద్వాంసుని వద్దకు వెళ్ళి విభూది తేవడానికి రాసిచ్చిన చీటీ అని తెలిపింది. తనకు ఏ పాపం తెలియదని, అవసరమైతే తన శిష్యుణ్ణి అడగమన్నాడు. ఆ శిష్యుణ్ణి అడిగితే అతడు రాజనగిరిలో కనబడిన ఆటపాటల్లో పడి చీటీ పోగొట్టుకున్న విషయం, చెత్తకుండీలో ఒక చీటీ దొరికితే అది అసలు చీటీ అనుకుని తెచ్చి గురువుకి ఇచ్చిన విషయం చెప్పాడు. ఇతరులను మోసం చేయబోయి చివరకు తన సొంత కూతుర్ని అనవసరంగా అడవుల పాలు చేశానని బాధపడింది. ఇక అప్పటి నుండి నిస్వార్థంగా ఇతరులకు అపకారానికి బదులు ఉపకారం చేయాలి అని నిర్ణయించుకుంది.